ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసాతో పాటు మనకు పీఎం కిసాన్ డబ్బులను కూడా విడుదల చేయనున్నట్లు మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా డబ్బులను విడుదల చేసింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేసినా కూడా చాలామందికి ఇక రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదన్నమాట. ఇక రైతు భరోసా డబ్బులు జమ కాని వారందరికీ కూడా ఇక్కడ పెద్ద శుభవార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక రైతు భరోసాతో పాటు మరి కాసేపట్లో మన ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను 2,000 రూపాయలను మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా జమ చేయడం జరిగింది. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి, ఎవరికి డబ్బులు పడవు, ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మనకు ఇక రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతోంది. ఈ రోజు రైతు భరోసా ఎన్ని ఎకరాలకు డబ్బులు పడుతుంది, ఏ రైతులకు డబ్బులు పడుతుంది, అలాగే మనకు పీఎం కిసాన్ డబ్బులు ఎవరికి పడుతుంది అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారం కోసం ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. తప్పకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు భరోసాకు సంబంధించిన నిధులను గత నెల 26వ తారీఖున డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక గత నెల 26వ తారీఖున డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు ఇప్పటికీ కూడా డబ్బులు అయితే జమ కాలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. ఇక ఈ 18,000 రూపాయల్లో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంకా ఎవరికైనా డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే వారంతా కూడా మనకు ఈ విధంగా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఇక ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి 3 ఎకరాల డబ్బుల్లో ఎవరికైనా సరే రైతు భరోసా డబ్బులు జమ కాని వారు ఉంటే కనుక మీరు వెంటనే ఇలా చేసి మీరు యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఎవరికైతే ఇప్పటివరకు విడుదల చేసినటువంటి 3 ఎకరాల డబ్బులు జమ కాలేదో వారు ఏం చేస్తారంటే నేరుగా మీ యొక్క ఏఈఓ గారిని కానీ ఏఓ గారిని కానీ కలిసి మీరు యొక్క పథకం ద్వారా మీకు ఎందుకు డబ్బులు జమ కాలేదనే విషయాన్ని తెలుసుకుని ఈ యొక్క డబ్బులు జమ అవడానికి మీరు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలుసుకుని ఆ పత్రాలన్నీ కూడా సిద్ధం చేసుకుని మీరు తప్పకుండా యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది యొక్క డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుని యొక్క రైతు భరోసా ఎందుకు పడలేదో తెలుసుకుని ఈ రైతు భరోసా డబ్బులను అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రైతులందరికీ కూడా ఈరోజు మరి కాసేపట్లో ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులను అయితే విడుదల చేస్తున్నారు. మరి 19వ విడత నిధులు ఎవరికి జమ అవుతాయి ఏంటి అనేది కనుక చూస్తే ఈ 19వ విడత కింద ఎవరైతే అర్హత ఉందో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అన్నమాట. ఇక 19వ విడత కింద ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 17 విడత మరియు 18వ విడత డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ఇక 17వ విడత కింద 2,000 రూపాయలు, 18వ విడత కింద 2,000 రూపాయలు అయితే జమ అయ్యాయి. ఇక 19వ విడత కింద 2,000 రూపాయలు కనుక జమ చేస్తే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 6,000 రూపాయల కోట అనేది పూర్తి అయిపోతుందన్నమాట. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మనకు రైతు భరోసా డబ్బులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఈ 19వ విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా గతంలో డబ్బులు రాకుండా ఉంటే మీకు ఆ డబ్బులతో పాటు ఈ డబ్బులు కూడా మీకు జమ చేయనున్నట్లు ఆదేశాలు అయితే అందాయి. ఇక పీఎం కిసాన్తో పాటు మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి 4 ఎకరాల వారికి అంటే ఎకరాకి 6,000 రూపాయలు చొప్పున 4 ఎకరాల వారికి 24,000 రూపాయలు అయితే జమ చేయనున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ విధంగా డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా అప్డేట్స్ అని కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా మీకు మిస్ అవ్వకుండా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే
రాబోతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అందాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా 4 ఎకరాల వారికి ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున మనకు 4 ఎకరాల వారికి 24,000 రూపాయల వరకు కూడా జమ అవుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ విధంగా మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటు రైతు భరోసా డబ్బులను కూడా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని కూడా మనకి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి యొక్క రైతు భరోసా ద్వారా 24,000 రూపాయలు, పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, మొత్తం 26,000 రూపాయలు అయితే మీకు జమ అవుతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోండి. మీకు అమౌంట్ అయితే రాబోతోంది. ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీకు డబ్బులు అయితే వస్తుంది. ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే పీఎం కిసాన్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి. ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఇప్పటి వరకు 4 ఎకరాలకు డబ్బులు పడుతూ ఉన్నాయి. డబ్బులు తీసుకోండి 24,000 రూపాయలు. దాంతోపాటుగా పీఎం కిసాన్కి సంబంధించి 19వ విడత పడతాయి. ఒకవేళ 19వ విడతలో మీకు ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే 17వ విడత కానీ 18వ విడత కానీ మీకు ఈ 17వ విడత 19వ విడతతో పాటు 19వ విడత కూడా ఒకేసారి 6,000 రూపాయలు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి కాసేపటి నుంచి కూడా మీకు డబ్బులు పడుతున్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా ఇలా చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సూచించాయి. కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి. ప్రతి రైతు కూడా యొక్క డబ్బులు అయితే తీసుకోండి. మరింత సమాచారాన్ని నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకోసం అయితే అందిస్తూ ఉంటాను. మీకు మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ కోసం గంట పైన కూడా నొక్కాలి. అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బుల్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక మరి కాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులన్నీ కూడా జమ కాబోతున్నాయి. ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది తీసుకోవాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉంటుందో వారు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని తెలుసుకుంటూ ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ విధంగా చేసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇది మనకు మరొక తాజా సమాచారం రైతులకు రైతు భరోసా మరియు పీఎం కిసాన్కి సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.